ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వస్తే RRR మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దేవరా సినిమా చేశారు. ఈ రెండు సినిమాలు బాగా ఆడటంతో ఎన్టీఆర్ ఇకపై చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నుంచి రానున్న సినిమాల విషయంలో ఓ ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించాలని తారక్ చూస్తున్నట్లు చెబుతున్నారు. దానికి తగ్గట్టే రాబోయే 3 సినిమాలను 3 పండుగలకు రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుంచి ముందుగా వార్ 2 రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది. ఇటీవలే హృతిక్ ఎన్టీఆర్పై సాంగ్ షూట్ కూడా మొదలైంది. వారం రోజుల్లో ఆ సాంగ్ పూర్తవుతుందని సమాచారం. వార్ 2 సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొంటారు. ఈ ఏడాది నవంబర్లోగా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ 2 మూవీలే కాకుండా ఎన్టీఆర్ ఒప్పుకున్న మరో సినిమా దేవరా 2. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా మూవీకి సీక్వెల్గా ఇది రానుంది. దేవరాలో మిగిలిన ఎన్నో అంశాలను దేవరా 2లో సమాధానం ఇవ్వనున్నారు తారక్. ఈ ఇయర్ జూన్ జూలై నుంచి దేవరను సెట్స్ పైకి తీసుకువెళ్ళి వచ్చే ఏడాది జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.